అందరూ ఒకటే చెప్తారు, మా గ్రామంలో ఈ సమస్య ఉంది, మా గ్రామంలో ఆ సమస్య ఉంది అని. నెట్టేకల్ అనేది ఊరి పేరు కాదు. నెట్టేకల్ అంటే ఒక గ్రామంలో యొక్క స్ఫూర్తి. గ్రామం అంటే అదేదో వస్తువు కూడా కాదు. గ్రామం అంటే దాంట్లో మనుషులు ఉంటారు. మనుషులకు కావాల్సినటువంటి, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఒక గ్రామానికి వస్తే తప్పనిసరిగా అక్కడున్న గ్రామస్తులకు అందరికీ కూడా మీరందరూ అడుగుతున్నట్టుగా మంచినీళ్ల సదుపాయం ఇవ్వాలి. ఇంటింటికి కూడా తప్పనిసరిగా కుళాయి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మలు అక్కలందరూ కూడా ఎక్కడో బిందులు ఎత్తుకొని పోయి దాన్ని తోసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి కూడా తాగునీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ట్యాంకులు కట్టి ఇంట్లో వాడుకోవాల్సిన నీళ్లను కూడా ఇవ్వాల్సి ఉంది. దాంతో పాటుగా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. మనం వాడేసిన నీళ్లని బయటికి శుభ్రంగా ఊరి అవతల పోవడానికి డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఊర్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలంటే ఒక విలేజ్ క్లినిక్ అనే ఒక చిన్న హాస్పిటల్ ఉండాలా. దాంట్లో ఊర్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు ఉండాలా. అక్కడ డాక్టరు, నర్సు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. అదే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉండాలి. అంగన్వాడీ కేంద్రం ఎవరికి? బాలింతలకు కానీ 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి బిడ్డలకి సరైన పోషకాహారం ఇచ్చే విధంగా అంగన్వాడీ కేంద్రం ఉండాల. ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ చదువుకోవడానికి స్కూల్ ఉండాలా. స్కూల్ శుభ్రంగా ఉండాలా. స్కూల్లో అందరికీ టాయిలెట్లు ఉండాలా. ఇవన్నీ కాకుండా ఒక మసీదు, లేకపోతే ఒక చర్చి, ఒక గుడి, ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఉంటేనే ఒక గ్రామం అవుతుంది తప్ప అలా కాకుండా గ్రామం పేరు నెట్టేకల్, దాంట్లో ఏమీ లేవంటే ఎలాగా అని అడుగుతా ఉన్నా. ఒక అక్కడ వచ్చి ఇక్కడ కోపంగా అడుగుతా ఉంది, నాకు నీళ్లు కావాలా అంటది. నేను నడిచి వస్తా ఉంటే నా కాళ్ళు బురదలో పోయి ఆ డ్రైనేజీలో పడుతుంది. అట్లాగే ఇక్కడ ఏమన్నా హాస్పిటల్ ఉందా అంటే అట్లా కూడా కనబడతలేదు, మందులు ఇచ్చేవాడు కూడా కనబడతలేడు. అయ్యా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ ఊర్లో ఎలా బతకాలా అని నా ఆవేదన. ఇందుకోసమే ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలని, ఇంతేకాదు గ్రామస్తులకందరికీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ ప్రతి నెల రేషన్ ఇవ్వాలా. అక్కల చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలున్నారు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పొయ్యి ఊది 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 ఆరోగ్యం పాడవుతా ఉంది. ఆ పొగ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. అవన్నీ ఉండకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలా. రైతు పండించుకోవడానికి పంట సాయం చేయాలి. ఆయనకి రైతు భరోసా కేంద్రం ద్వారా సరైన సమయానికి విత్తనాలు, ఎరువులు, మిగతావన్నీ కూడా ఆయన పంట పండించుకున్న తర్వాత బయట అమ్ముడుకోవడానికి ఎక్కడ ఎంత రేటు ఉందో కూడా చెప్పే విధంగా ఇక్కడ ఉండాల. వీళ్ళ రికార్డులన్నీ కూడా మెయింటైన్ చేయడానికి సచివాలయం ఉండాలా. సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అన్నవాళ్ళు మీరెవ్వరూ కూడా ప్రభుత్వాధికారుల చుట్టూ తిరగకుండా, బయటకు పోయి పనులన్నీ వేస్ట్ చేసుకోకుండా మీ అందరికీ కూడా వాలంటీర్ ఇంటింటికి వచ్చి సర్వీస్ ఇవ్వాలా. అవసరమైతే మీకు లోన్లు ఇవ్వాలా. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ కూడా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలా. అయ్యా, ఇక్కడ పంటలు పండవు, వర్షాలు లేవు అంటే మట్టి పని కోసం పనికి ఆహార పథకం అని పెట్టి సంవత్సరానికి 100 పని దినాలు ఏర్పాటు చేసి రోజుకు 272 రూపాయలు చొప్పున మీకు కూలిచ్చినట్టుగా 2-3 గంటలు మొహం పని చేయించి అంత డబ్బులు తప్పనిసరిగా మీకు మాస్టర్లు క్రియేట్ చేసి ఇవ్వాలా. ఇవన్నీ ఉంటేనే దాన్ని గ్రామం అంటారు తప్ప ఇవి ఏవీ లేకపోతే దాన్ని గ్రామం అని ఎలా అంటారు అని అడుగుతా ఉన్నారు. ఆదోనిలో 43 గ్రామాలు ఉన్నాయి.
43 గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఒకసారి కాదు 2 సార్లు ఓట్లేసి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యేని అనుకున్నారు. ఏ రోజైనా సరే గ్రామంలోకి వచ్చి నేను చెప్పినవన్నీ ఉన్నాయా అని ఏ రోజా చూసినాడా అని అడుగుతా ఉన్నా. 24 గంటలు ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే అయినాయని గర్వం. మామూలు మనుషులు వస్తే చేతులు కట్టుకొని నిలబడాలంట. ఏమయ్యా, మేము ఓటేస్తే కదా నీకు ఎమ్మెల్యే వచ్చింది, నీ ముందు నేను చేతులు కట్టుకునేది ఏందయ్యా? అయ్యా, నువ్వు వచ్చి మా ఇంటింటి ముందు చేతులు కట్టుకొని నిలబడితే కదా నీకు ఓట్లు వేసినాం. నేను కూడా ఈరోజు చేతులు కట్టుకుని మిమ్మల్ని అన్ని అడుక్కుంటా ఉన్నా. రేపు నాకు కూడా ఓట్లు వేస్తారు, నేను కూడా ఎమ్మెల్యే అవుతా. మీ దయా దాక్షిణ్యాలతో ఆదోనిలో ఉన్నటువంటి 2,50,000 మంది దయా దాక్షిణ్యాలతో ఎమ్మెల్యే అయిన నువ్వు ఈరోజు మమ్మల్ని పట్టించుకోవా? మా అవసరాలు తీర్చలేవా? ఎమ్మెల్యే కాకముందు కూడా అక్క చెల్లెళ్ళు అమ్మలందరూ కూడా బిందులు పెట్టి నీళ్లు తెచ్చుకుంటా ఉండ్రి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బిందులు పెట్టి నీళ్లు తెచ్చుకోవాలంటే నిన్ను ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నాము సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీకు చేత కాదా? పోనీ నీకు చేత కాకపోతే 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎందుకున్నావు? రాజీనామా చేసి పోతే మాకు ఇంకో ఎమ్మెల్యే వచ్చేవాడు కదా సాయి ప్రసాద్ రెడ్డి. నీ చేతగానితనానికి, నీకు పూర్తిగా అర్థం కాని విషయానికి, అయ్యా ఇన్ని గ్రామాల్లో ఆదోనికి సంబంధించిన 43 గ్రామాల్లో ఈ సమస్య ఉంది. కేవలం నట్టేకల్లో మాత్రమే లేదు. ఇన్ని గ్రామాల్లో సమస్య ఉంటే ఇక్కడ కరువు వచ్చి తాండవించి రైతులందరూ కూడా అల్లాడిపోతా ఉంటే నువ్వు ఏ రోజైనా ఎమ్మెల్యే అన్నవాడు ప్రతి 3-4 నెలలకు ఒకసారి అసెంబ్లీలోకి పోవాలా? అసెంబ్లీలో మైక్ తీసుకోవాలన్నా అలాగా? అయ్యా, నాకు ఓటేసినటువంటి ఆదోని ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. కరువు వచ్చింది, వర్షం లేదు, డ్రైనేజీకి నిధులు లేవు. మా వాళ్ళు ఆ డ్రైనేజీలో నడుచుకొని పోతా ఉంటే రోగాలు వస్తాయి, దానివల్ల నష్టం జరుగుతుంది. నాకు ఓటేసిన వాళ్ళంతా నా కన్నబిడ్డలతో సమానం. దయచేసి మాకు సాయం చేసి ఆదోన్ని కాపాడుకోండి అని అసెంబ్లీలో గట్టిగా అరవాలా? ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కుదరదంటే కుదరదు, మళ్ళీ ఒట్టి చేతులతో నేను వెళ్తే నన్ను గ్రామాల నుంచి తరిమి కొడతారని ఏదో రిక్వెస్ట్ చేసుకోవాలా? డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలా? ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఆలోచన చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ జన్మకి 10 ఏళ్లుగా ఉన్నావు కదా ఎమ్మెల్యే, ఏ రోజన్నా అసెంబ్లీలో నిలబడి ఆదోని ప్రజల కోసం అయ్యా నాకు డబ్బులు ఇవ్వండి, ఆదోని ప్రజలు నేను కాపాడుకోవాలా, నాకు 1 కాదు 2 కాదు 3 సార్లు ఓట్లు వేసినారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఎప్పుడన్నా మాట్లాడినావా సాయి ప్రసాద్ రెడ్డి? ఏమి నీకు పోయే కాలము అంటా నేను. ఎంతకాలం ఇంత 10 ఏళ్ళుగా హింసించావు కదా, ఈ ఉసురు ఊరకే పోతుందా సాయి ప్రసాద్ రెడ్డి? ఆలోచన చేసుకో. వీళ్ళు శపిస్తా ఉన్నారు, ఈ రోజు అమ్మలు శపిస్తా ఉన్నారు, అక్కడ రైతులు శపిస్తా ఉన్నారు, గ్రామస్తులంతా శపిస్తా ఉన్నారు. ఏ ఊరికి పోయినా గ్రామస్తులు అయ్యా ఈడొద్దు అంటా ఉన్నారు. నువ్వు నిజంగానే ఎమ్మెల్యేవా అని అడుగుతా ఉన్నా. మీకు మళ్ళీ అట్లాంటి ఎమ్మెల్యే కావాలా అని అడుగుతా ఉన్నా. అయ్యా నాకేం ఇబ్బంది లేదు, మీరు అట్లాంటి ఎమ్మెల్యేనే మాకు చాలా ముద్దండి, మాకు ఏమీ చేయకపోయినా పర్లేదు, ఆయన కాలు కింద వేసి తొక్కినా పర్లేదు, మేము వాడి ముందు చెయ్యిలు కట్టుకొని నిలబడతామంటే నాకేమి ఇబ్బంది లేదు. కానీ ఆదోని నాది, గుర్తుపెట్టుకోండి, నేను ఆదోనిలోనే ఉన్నా, ఆదోని వాసిగానే ఉంటా. నాకు నచ్చదు ఇవన్నీ కూడా. ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేడు, దేశంలోనే లేడు. ప్రజలకు పనికి మారిన ఎమ్మెల్యే నీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆలోచన చేస్తారు? ఒక చిన్న పిల్లిని కూడా రూమ్ లో వేసి కొడితే తిరగబడుతుందా లేదా? అయ్యా మీకింత అన్యాయం చేసినటువంటి, మీకింత ద్రోహం చేసినటువంటి, మిమ్మల్ని పురుగుల్లాగా చూసినటువంటి ఎమ్మెల్యేని
ఇంకా మీరు కాపాడుకోవాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆడికి ఓటేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏం కోరి, ఏం కావాలని, ఎందుకని మళ్ళీ అతను ఎమ్మెల్యేగా ఆలోచన? అయ్యా బాధపడకండి, ఇన్ని కష్టాలైనా సరే ఇన్ని సంవత్సరాలు భరించారు, మీకు తెలుసో తెలియకో ఇబ్బంది పడ్డారు, ఇన్ని రోజులు ఓపిక పట్టారు, సంతోషమే. ఇంకా 22 రోజులు ఓపిక పట్టండి, 22 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా, కడుపులో పెట్టి చూసుకుంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నా. అయ్యా భయపడద్దు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ ముందు మాత్రమే మాట్లాడను, రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూర్చుంటా, దత్తరిల్లిపోయేలా అసెంబ్లీని ఆదోని ప్రజల తరఫున పోట్లాడతా. నాకు నిధులు ఇవ్వండి, ఆదోనిని అభివృద్ధి చేసుకుంటానని ముఖ్యమంత్రిని ఒప్పిస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు, నాకు అత్యంత సన్నిహితులు, ఏమి ఇబ్బంది లేదు, నాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఆయన డబ్బులు ఇస్తాడు. పొరపాటునారా కూడా అయ్యా నా దగ్గర ఇంతే డబ్బులున్నాయి, అందరికీ పంచాలా, నీకే ఇచ్చేస్తే ఎట్లా అని అన్నాడు అనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి పోతా, నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటా. అయ్యా ఆదోని ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పట్టారు, నాకు ఓటేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని నరేంద్ర మోదీ చేతులు మొక్కుతా. నాకు ఇబ్బంది ఏమీ లేదు, ఆయన నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటాడు. నన్ను ఇక్కడికి పంపించింది నరేంద్ర మోదీ. నేను గెలిచిన తర్వాత నువ్వెక్కడ గెలిస్తే అక్కడ నిధులు ఇస్తానని చెప్పింది నరేంద్ర మోదీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పేపర్ పెట్టినా సంతకం పెడతాడు, ఆ నమ్మకం నాకుండి ఆడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఎవ్వరూ అభివృద్ధి చేయని విధంగా, ఎవ్వరూ మిమ్మల్ని చూసుకునే విధంగా గుండెల్లో పెట్టి చూసుకుంటానని గ్రామస్తులకందరికీ, ఆదోని ప్రజలందరికీ కూడా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి, ఇంకా 22 రోజులు మాత్రమే, కంగారు పడద్దండి. మీకు నీళ్లు లేకపోతే అక్క, అమ్మ, చెల్లి చెప్తా ఉన్నా, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత అది. ఇదే సెంటర్ లో కూర్చొని ఇంటింటికి కొలాయిస్తా, కంగారు పడద్దండి. మీ డ్రైనేజ్ నేను జంపులు చేసుకుంటా వచ్చిన, అక్కడ వస్తే నీళ్లు కనబడతామంటే నేను ఇంకో కూడా చెప్తా ఉన్నా, ఇవన్నీ కనిపించవా సాయిప్రసాద్ రెడ్డి? ఒక్కరోజు మీ గ్రామస్తులందరూ సాయిప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తాడు, మీకు ఓట్లాడడానికి వస్తాడు, ఆయన్ని తీసుకెళ్లి ఆ బురదలో దొల్లించండి, అటు ఇటు దొల్లించండి ఆయన్ని. ఆ దెబ్బకి సెట్ అవ్వడం చూడండి, చెప్తున్నాను చూడు, ఎవరు చేసినట్టు రా పని. మీరు ఒక్కసారి దిగవయ్యా అని చెప్పి ఆ బురదలో అటు ఇటు చెప్పండి అంతే, మోకాల దాకా వస్తాయి. ఆ దెబ్బకి సెట్ అవుతాడు. అరే ఇంత పాపం చేసామడం, ముక్కు మూసుకొని ఒళ్ళంతా బురద వస్తే తప్ప ఆ మనిషికి అర్థం కాదు. ఎందుకంటే ఏసీ రూముల్లో, పెద్ద పెద్ద బంగళాల్లో, పెద్ద పెద్ద కార్లు తిరుగుతా ఉంటే సామాన్యుడి కష్టాలు అర్థమవుతాయా అని ఆలోచన చేయండి. అయ్యా నేను సామాన్యమైన మనిషిని, మీతో ఉండే మనిషిని, మీరు పెట్టిన అన్నం తింటా, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. మా నాయన టీచరు, నాకేం పెద్ద, నేను పుట్టుకతో పెద్ద సంపద ఉన్నటువంటి కుటుంబంలో పుట్టలేదు. ప్రశాంతంగా మామూలు మనిషిలా, మీ మధ్య మనిషిలా వచ్చాను. మీ మధ్యకు మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చాను. వృత్తి రీత్యా నేను డాక్టర్ని, నాకు ఎటువంటి ఆశలు లేవు. నా డాక్టర్లో, నాకున్న హాస్పిటల్తో నా కుటుంబం ప్రశాంతంగా గడుస్తుంది. ఏ రోజు కూడా ఎవరికి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్లో ఏలు పెట్టి అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు. కేవలం నాకు ఓటేసిన రుణాన్ని మాత్రమే మీతో తీర్చుకుంటాను. ఆదోనిని అభివృద్ధి చేసి మీ అందరికీ కూడా రుణం తీర్చుకుంటానని చెప్తా ఉన్నాను. మీరు చేయాల్సిందంతా ఒకటే, మీ సమస్యలన్నీ తీరుస్తా 22 రోజుల తర్వాత. కానీ మీరు చేయాల్సింది ఒకటే, ఒక పని చేస్తారా? ఒకే ఒక పని చేయండి, 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు. ఒకే ఒక్క పని చేయండి, మీ తరఫున నేను పోట్లాడతా, ఎంత దూరమైనా పోట్లాడతా, ఢిల్లీ దాకా పోట్లాడి మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తానని మీకందరికీ వాగ్దానం చేస్తున్నా. మీకందరికీ అలవాటు అయిపోయి ఉంటది, సైకిల్ గుర్తుకు ఓటేసి అలవాటై ఉంటది. కానీ నా గుర్తు మాత్రం కమలం గుర్తు. నా గుర్తేంటి అక్క? నా గుర్తేంటి అయ్యా? నా గుర్తులేంటి? నా కమలం గుర్తు కనపడితే
దబదబా గుద్దేయండి, మిగతావని నేను చూసుకుంటా, నాకు వదిలేయమని మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం ఇన్ని రోజులు భరించారు, చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. ఇంకొక 22 రోజులే భరించండి, ఇంకేమీ లేదు. 22 రోజుల తర్వాత ఏమవుతుంది? 22 రోజుల తర్వాత ఏమవుతుంది? నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. 22 రోజుల తర్వాత ఏమవుతుంది? 22 రోజుల తర్వాత ఏమవుతుంది? ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. ఏమి కంగారు లేదు. అందరూ నన్ను ఆశీర్వదించండి. నేను మీకోసం వస్తా, మంచి చేస్తా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా.